గురించి ఆయన మాట్లాడించు. కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదర్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీటర్లు అన్నారు. నిజంగా ఎన్టీఆర్ గారు బతుకుంటే, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేంత సమయం ఆయన ఉండింటే, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారాదర్బాలు కొట్టింది నువ్వు, రౌడీలు పెట్టుకుంది నువ్వు, మా వాళ్ళ రౌడీ షీటర్లు అన్నారు. నిజంగా ఎన్టీఆర్ బతుకుంటే ఆయన కూడా రౌడీ షీటర్ అనేవాళ్ళేమో అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్న. అవునేంటి మీ ఒక నిమిషం అండి మీ స్లోగన్ ఆయన తీసుకోండి. మీరు కదా రాముకి మీకు కదా రాముడి మీద పేటెంట్ మీకుంది కదా, చాలా ఆయన ఇచ్చేసారు ఆయనకి పేటెంట్ మీరు. సరే, చాలా సంతోషం సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయడు, ఆయన అసలు దేవుడే కాదు, నేను మళ్ళీ గర్వాపస్ లాగా హిందువులో కన్వర్ట్ అవుతున్నాను, నాకు యేసు ప్రభుకి ఎటువంటి సంబంధం లేదు, నేను శ్రీరాము. మరి ఇంక అదే ఇప్పుడు సోదరులు చెప్పలేదు సార్. ఇప్పుడు అధికార ప్రతినిధి గారు ఏమన్నారు, మా ద్వారా ఎప్పుడో మారారు, హిందువుగా కన్వర్ట్ అయ్యారు, ఆ రోజు 2-3 స్వామీజీలు అక్కడ పెట్టి మునిగారు, తేలారు, మంత్రాలు చేయించుకున్నారు, ఈ రోజు మా వాడు హిందువుగానే మారని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధి చెప్తున్నాడు. ఆయన అదే చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గర్వాపస్ అయ్యారు, క్రిస్టియన్లు దేవుడే కాదు, ఆయన నమ్మాల్సిన అవసరం లేదు, రాముడే నిజమైన దేవుడు అని చెప్పి గర్వాపస్ అయ్యారని చెబుతున్నారు మీరే. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మనందరి రాజ్యం ఇది, మనందరి దేవుడు రామచంద్రుడు, మేము స్వాగతిస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము స్వాగతిస్తున్నాం. మాకు భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు, మాకు భిన్నాభిప్రాయాలు ఏమి లేదు. మొదటిది. రెండోది, సాయి కృష్ణ గారి గురించి ఇందాక మీరు మా సోదరు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ మిత్రులు మాట్లాడారు, ఇందాక మీరు మాట్లాడారు సార్. ఇక్కడ మనం అసలు గమనించాల్సింది ఏందయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ తల్లిని పరామర్శించడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సార్. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే, మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని విమర్శించండి, మేము చేతనైతే అది సరిదిద్దుకుంటాం, చేత కాబట్టి మేము సారీ చెప్తాం, మీరు ప్రశ్నించడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశ్నించాలనే మేము కోరుకుంటాం అని చెప్పడం జరిగింది. సాయికృష్ణ తల్లి దగ్గర పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, ఇచ్చేసారు, అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట లేదు, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఫ్యామిలీని పిలిపించుకొని మాట్లాడారు. ఏం మాట్లాడో ఒక్కసారి మీరు గమనించాలి సార్. నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మాట్లాడకపోయినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడిన ఇంటెన్షన్ ఏంది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన ఇంటెన్షన్, రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కుల ప్రస్తావన అవసరం లేదు, కులాల మధ్య చుచ్చుబెట్టాల్సిన అవసరం లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు సాయి కృష్ణ చేసిన దాన్ని ఎక్కడ సమర్థించలేదు. అది కూడా చెప్తా సార్, మీరు నాకు సమయం సమర్థించాడు, సాయి కృష్ణని సమర్థించాడు. ఇక్కడ మనం ఎవరికి న్యాయం చేయాలి? సాయి కృష్ణ గారి తల్లికి న్యాయం చేయాలి. ఏ విధంగా న్యాయం చేయాలి? భారత రాజ్యాంగం ఆమెకి భారత రాజ్యాంగం ప్రకారం అన్యాయం జరిగింది కాబట్టి ఆమెకి మనం డెఫినెట్ గా న్యాయం చేయాలి. ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని విధాలు చేసినా కానీ, ఎన్ని మర్డర్లు చేసినా, ఎన్ని ఇది చేసినా కానీ లాకప్ డెత్ అనేది, చంపడం అనేది కరెక్ట్ కాదు. సో వాళ్ళ మదర్కి అన్యాయం జరిగింది, డెఫినెట్ గా దానికి న్యాయం చేయాలి. దానికి మా పార్టీ స్టాండ్ అయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా సార్. సార్ ఇంతతోనే మాట్లాడారు కదా మీరు చూస్తున్నారు సార్, నాకు సమయం ఆవిడతోనే మాట్లాడుతున్నారు, వాళ్ళ మదర్ తోనే మాట్లాడుతున్నారు సార్. నాకు సమయం ఇవ్వండి అని చెప్తాను. ఇక్కడ రెండు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సాయి కృష్ణ గారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సాయి కృష్ణ గారి తల్లిని పరామర్శించడానికి రెండు కోణాల్లో మనం చూస్తే, మొదటి కోణంలో వాళ్ళ తల్లిని పరామర్శించి అక్కడ న్యాయం చేయమంటంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక అపోజిషన్ పార్టీగా ఆయన వెళ్ళి చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం, ఇబ్బంది ఏమి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బయటకు వచ్చి ఆయన పసిబిడ్డ, చిన్న వయసు, ఏదో 4 మర్డర్లు చేశారు, 2 మానభంగాలు చేశారు, లేదా ఒక 23 కేసులు ఉన్నాయి, దానికే ఇది అన్న విధంగా అతన్ని వెనకేసి రావటం కరెక్ట్ కాదు అని చెప్తున్నావు. అతను చంపడం రాంగే, డెఫినెట్ గా శిక్షించాలి. అది ఎవరున్నా ఎంత శిక్షించాలి, దాంట్లో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతవరకు క్వశ్చన్ చేయడం మాకు అసలు సమస్య కాదు సార్. బయటకు వచ్చి పసిబిడ్డ ఏదో ముచ్చడేసిన వాళ్ళ గురించి చంపారు, లేదా ఒక మర్డర్ చేశాడు, ఒక మానభంగం చేశాడు, మహా అయితే స్నేహితులు కూడా తీసుకెళ్లి చేపించాడు అని ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు. మాట్లాడతా కులాల మధ్య గతంలో కమ్మ కాపుల మధ్య పెట్టిన చిచ్చు,
కలపడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇదే రోజు కమ్మా కాపుల మధ్య గొడవలు పెట్టడానికి కేవలం మీరు ఆడుతున్న నాటకాలు. దాంట్లో భాగంగానే అది అయిపోయిన మరుక్షణమే మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. ఇదే జరిగింది. ఇది జరిగిన తర్వాతే కాపులు పెట్టి కాపు మహానాడు ఇంకో మహానాడు అని చెప్పి వైసీపీ కాపులు మొత్తం మీరు మీటింగ్లు పెట్టుకున్నారు కదా. దీని ఉద్దేశం ఏంటి? మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. అలా మాకు తెలియదు అనుకున్నారా? ప్రజలు చూడదనుకున్నారా? ఇందాక సార్ చెప్పినట్టు, వాసుదేవుడు గారు చెప్పినట్టు, కులాల మధ్య మతాల మధ్య ఈ చిచ్చులు మాత్రమే మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? సాక్షినగర్ తల్లికి న్యాయం చేయాలని డెఫినెట్లీ గా మీరు అడగడం తప్పులేదు. మేము న్యాయం చేయకపోతే మీరు మమ్మల్ని నిందించడం కూడా తప్పులేదు. దీని వరకు మేము కాదను సార్. ఇంకపోతే లా అండ్ ఆర్డర్ గురించి సార్, ఏంటి సార్ లా అండ్ ఆర్డర్? గతంలో మీ కార్యకర్త అయ్యా జగనన్న మీరు మద్యం అమ్ముకున్నారు, కనీసం క్వాలిటీ గల మద్యం అమ్మండి అయ్యా అని చెప్పి పెద్దిరెడ్డిని మీ కార్యకర్త క్వశ్చన్ చేస్తే పొద్దున్న డెడ్ బాడీ దొరికిందన్నా. మీ కార్యకర్తలకు మీరు ఎంత వాల్యూ ఇస్తున్నారు? డబ్బులు ఎంత వాల్యూ ఇస్తారు? నాగార్జున గారు, ప్రశ్న, కూటమి ప్రభుత్వంలో మీరు భాగస్వామి పక్షం, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నారా? బ్రహ్మాండంగా దివ్యంగా పరిపాలన సాగుతోంది, దేదీప్యమానంగా వెలిగిపోతుంది రాష్ట్రం అనే మాటను మీరు విశ్వసిస్తున్నారా? నేను నమ్ముతాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, నేను దానికి కొంచెం ఏకీభవించలేదు. ఎందుకంటే నిజంగా శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి అంటే, మేము ఇలాంటి వాళ్ళు ఇది చేస్తామంటే, ఏ ఒక్క వైసీపీ కార్యకర్త అయినా సరే మేము గెలవంలోనే మిమ్మల్ని అందరినీ రప్పా చేస్తాం. గంగమ్మ జాతరతో శాంతి భద్రతల విషయంలో మీరు సంతృప్తిగా ఉన్నారా? చెప్తున్నాను కదా, ఎందుకు లేని కూడా చెప్తున్నాను. సార్ మొత్తం కమిట్ చేయాలి, మరి మొత్తం కమిట్ చేయండి. ఎందుకు లేనని మీరు అడగాలి. ఎందుకు లేనంటే వైసీపీ సోదరుల బయటకు వచ్చి మేము గెలంలోని మిమ్మల్ని రప్పా చేస్తామన్నా మేము చూస్తా కూర్చోండి. మూడు రాజధానులు మాట్లాడలేదు. మోహన్ రెడ్డి గారిని లీడ్ చేయండి ప్లీజ్ కాసేపు. మీరు అది క్లియర్ చేయండి. మావి గన్ను రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? మేము మావిగన్తో పాటు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్తున్నాం అన్నారు. మీరు అమరావతితోనే రండి అంటున్నారు. మేము 24 అదే చేస్తున్నాం కదా. మేము 24లోనే అమరావతి రాజధాని అని పెట్టి ఎలక్షన్కి వెళ్తే మాకు ఎన్ని సీట్లు చూస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా పారిపోయాడు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైజాగ్ లో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నా. అలాగే కర్నూలులో ఉన్న ప్రజల్ని నేను మోసం చేశాను, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాళ్ళు పెట్టుకున్నా అని చెప్పి మొదట జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ గురించి మాట్లాడే ముందు మేము మాయ చేశాము, మీకు క్షమాపణ చెప్తుందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ 3 రాజధానులు చెప్పి మీరే మాట్లాడారు కదా, మీకేం న్యాయం చేస్తారు? మస్తానరావు గారు అక్కడ ఇన్వెస్టర్ ఆగండి, వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మస్తానరావు గారు ఇప్పుడు 3-4 అంశాలు ఆయన టచ్ చేశారండి. ఇప్పుడు ఇంత హఠాత్తుగా వచ్చేసి ఇవన్నీ మాట్లాడాల్సిన నెసిటీ ఏమొచ్చింది ఆయనకి? అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు కూటమి పక్షాలన్నీ కూడా చాలా బలంగా ఒక మాట విశ్వసిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తే శివరాజకీయం, వాళ్ళు చేస్తే పరామర్శ. ఆ విషయంలో వాళ్ళకి క్లారిటీ ఉంది, జగన్మోహన్ రెడ్డికి క్లారిటీ లేదు ఆ విషయంలో. అండ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇంకో తప్ప ఏంటంటే, ఆ కాదంబరి జత్వాన్ని పిలిపించి అలా బుగ్గల పుణికి ఆ తలనివిరి పరామర్శిస్తే ఇప్పుడు అందరికీ సమాధానం చెప్పి అది చేయట్లా. అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించట్లా. ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పులే కదా వైసీపీ నుంచి, ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక లాకర్తి జరిగింది. ఈ రోజు కూడా పోలీసులందరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నా. అతను అదృశ్యం అయ్యాడా, బూడిదిగా మారాడా, ఈ రోజు కూడా సీట్ ఏరియాలో కూడా ఏమాత్రం క్లారిటీ రాలేదు మనకి. సో ఇలాంటి సందర్భంలో ఆయన్ని పరామర్శించడం తప్పలేదు. మీరు అన్నట్లు కాదంబరి జత్వాని విషయంలో అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఉన్నాయి దాని మీద. ఎందుకు జిందాల్ అనే పారిశ్రామికవేత్త జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఆ నేపథ్యంలోనే కాదంబరి జత్వాన్ని వేధించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. సో దానిలో భాగంగానే అక్కడ ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్ లో ఆమెను ఉంచి ఆ వేధింపారు.